ఇరావంతుని మరణం చూసి ఘటోత్కచుడు బాధపడ్డాడు. తన రాక్షస సైన్యంతో కౌరవ సైన్యంపై పడ్డాడు. ఘటోత్కచుడు ఆయుధం శూలం. ఆ ఆయుధంతో అంతెత్తు ఉండే ఘటోత్కచుడు దొరికిన గజ అశ్వ పదాతి దళాలను గుచ్చి పైకెత్తి నేలకేసి కొట్టి చంపుతున్నాడు. ఇదే ఆవేశంతో ఉంటే కౌరవ సైన్యాలు మిగలవని దుర్యోధనుడు భయపడ్డాడు. సుయోధనుడే ఘటోత్కచుడితో యుద్ధం చేశాడు. నిండు సభలో ధర్మం మరిచి నా తల్లి పాండవుల సతి అయిన ద్రౌపది మాతను అవమానపరిచావు, అందుకు ప్రతిఫలం అనుభవించు అన్నాడు ఘటోత్కచ. దుర్యోధనుడికి సహాయంగా వచ్చిన రాజులందర్నీ ఘటోత్కచుడు కొట్టి చంపేశాడు. దుర్యోధనుడు మాత్రం ఘటోత్కచుడికి భయపడలేదు. దుర్యోధనుడు దొరికితే ఘటోత్కచుడు చంపేస్తాడని, అతన్ని రక్షించండని భీష్ముడు తన సైన్యానికి చెప్పాడు. ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య, చిత్రసేన, సైంధవ వీరంతా ఒక్కసారిగా ఘటోత్కచుడిపై యుద్ధానికి దిగారు. భారీ కాయంతో ఉన్న ఘటోత్కచుడు వారిని చూసి కొంచెం కూడా భయపడలేదు. వారి సేనలను దొరికిన వారిని దొరికినట్లు చంపాడు.